దీపావళి దసరా పండుగల నేపథ్యంలో రైల్వే శాఖ తమ ఉద్యోగులకు బోనస్ను ప్రకటించింది. గ్రూప్ సి డి స్థాయి ఉద్యోగులకు 78 రోజుల బోనస్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ బోనస్ ద్వారా దాదాపు 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లాభపడుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బోనస్ పంపిణీ కోసం 1,866 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది. ఈ నిర్ణయం రైల్వే శాఖలో పనిచేస్తున్న తక్కువ స్థాయి ఉద్యోగులకు పెరుగుతున్న ధరల మధ్య పండుగ సమయంలో ఆర్థిక ఊరటను అందించనుంది. ఇక ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైల్వే ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. कैपेसिटीज देश में है, अभी 2-3 जगह है वो, और नए ग्रीनफील्ड क्लस्टर्स भी बनेंगे, रिस्क कवरेज दिया जाएगा और डेवलपमेंट के नए इनिशिएटिव्स लिए जाएंगे. टोटल 19,989 करोड़ रुपीस का पिलर 3. पिलर 4 आपने देखा होगा कि शिपिंग एंड मैरीटाइम सेक्टर में ज्यादातर कानून अंग्रेजों के जमाने के थे. पिछले 11 वर्षों में 11 नए कानून बनाकर जितने भी पुराने कानून थे वो मोदी जी की सरकार ने फिनिश करके टोटली नए कानून बनाए जो कि रेलेवेंट है, आज के समय के हिसाब से बहुत अच्छे हैं. तो ये ध्यान रखा जाएगा लीगल पॉलिसी एंड प्रोसेस रिफॉर्म्स के अंडर. और भी कई सारे इसमें इनिशिएटिव्स लिए जाएंगे. फॉर एग्जांपल शिप बिल्डिंग को इंफ्रास्ट्रक्चर का दर्जा देना वगैरह वगैरह, कई तरह की डिमांड एग्रीगेशन करना. जैसे हमारा ऑयल एंड गैस PSUs है, उनका जितना भी रिक्वायरमेंट है उस पूरे डिमांड को अगर एग्रीगेट करो, कैपेसिटीज देश में है, अभी 2-3 जगह है वो, और नए హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. అయితే నిరసనకారుల బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మరోవైపు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు పుష్పవాయువును ప్రయోగించారు. ఇక దీంతో పరిస్థితి ఉద్రిక్తమవడంతో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆగస్టు 5న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అనంతరం రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్గా విభజించింది. ఇక అప్పటి నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం నిరంతరం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర హోదా రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలని కోరుతూ బుధవారం ఆందోళనకారులు లేహ్ విధుల్లో నిరసన చేపట్టారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంపద సృష్టిస్తామని అన్ని సంపదను ఆవిరి చేస్తున్నారంటూ చంద్రబాబును దుయ్యబట్టారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఇక సూపర్ 6 మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కార్ వేధింపులపై వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. మన కార్యకర్తల కోసం రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం. మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగినా ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని 2 రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vysrcp.com లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి.
ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. ఇది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి IVRS విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్ 040-491-71718. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము, తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెడతాం. నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. కాకినాడ జిల్లా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉప్పాడలో మత్స్యకార కుటుంబాలు చేపట్టిన నిరసనలు 2వ రోజుకు చేరాయి. ఉదయం 6 గంటల నుంచి కూడలి సమీప ప్రాంత రహదారులన్నీ మూసివేసి మత్స్యకారులు ధర్నా చేపట్టారు. కోనపాపపేట, మూలాపేట, అమీనాబాద్ మత్స్యకార గ్రామాల్లో రహదారులు మూసివేశారు. దుకాణాలు తెరవద్దని యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మత్స్యకారుల వద్దకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెళ్లి చర్చించారు. ఇక వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన వారి సమస్యలు తన దృష్టికి ఉన్నాయని చెప్పారు. ఇక ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనని అన్నారు. ఇక ప్రస్తుతం శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను. వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తానని చెప్పారు. ఇక ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు కాకినాడ జిల్లా కలెక్టర్తో ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీంతో మత్స్యకార ప్రతినిధులు స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై ఈ కమిటీ దృష్టి పెడుతోందని స్పష్టం చేశారు. మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి అమలు చేయగల సిఫారసులతో కూడిన నివేదికను కమిటీ సిద్ధం చేస్తుందని, ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తర్వాత ఇంకో ఇబ్బంది ఏంటంటే, ఎక్కడైతే ఓఎన్జీసీ, రిలయన్స్ గ్యాస్ కంపెనీలు ఉన్నాయో గాడిమం సైడ్, వాళ్ళకి పరిహారం ఇస్తున్నారు. వాటి వల్ల కూడా మా వాళ్ళు ఈ వరికి అక్కడ వేటకెళ్ళి ఆ యొక్క వలలో ఆ స్తంభాలు చేపడిపోయి వలలో పీగిలిపోయి లక్షాలు నష్టం జరుగుతుందని చెప్పాం. వాటితో పాటు వాళ్ళకి ఏ విధంగా నష్టపరుస్తున్నారో నెల
అదే నష్టపరిహారం ఈ యొక్క కొత్తపేట మండలంలో ఉన్న ఉప్పాడ, అలాగే అమినబాద, గోడపేట, కాంతోపేట మత్స్యకారులు కూడా ఒత్తిడి చేయాలి అన్నా, అది కూడా రాసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు అక్కడికి వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పి ఆర్టీఓ గారు రిక్వెస్ట్ చేశారు కలెక్టర్ గారికి. లేదు సార్, ఈ ఉద్యోగం మా చేతుల్లో లేదు, ఆల్రెడీ జనం చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ కష్టం గురించి మీ ముందున్నాం, మీ మాట ప్రకారంగా మేమే మీ ముందు వచ్చి నుంచున్నాం. తప్పకుండా ఈ సామరస్యంగా శాంతియుతంగా చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క నినాదం మత్స్యకారుల యొక్క ఐక్యత, మత్స్యకారులు బాగుండాలి, మత్స్యకారులు కలగకూడదని చెప్పి ఉద్దేశంతో ఈ నినాదం కూడా ఇప్పుడు ఏవైతే స్కోరింగ్ ఉందో అంతా కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. రేపు పొద్దుట మనకి ఇక్కడ పెద్ద నాయకుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన ఉప్పాడ గడ్డి గురించి మన మంగళగిరి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఫస్ట్ చెప్పారు, మీ ఉప్పాడిని శాశ్వతంగా కాపాడే బాధ్యత నాది, అది చేస్తానని చెప్పి ఇంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము కలెక్టర్ గారు కాగితం ఇవ్వడం, పైగా అధికారులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా కాగితం తీసుకుని రావడం, కలెక్టర్ గారు మీటింగ్ పెడతానండి, మీటింగ్ పెట్టకపోవడం, మళ్ళా జరిపించుకోవడానికి క్యాబిన్ పెట్టడం, తర్వాత పవన్ కళ్యాణ్ సార్, తర్వాత ఇక్కడ ఎస్ఎస్ వరం గారు ఇక్కడ ఉప్పాడు గ్రామం వచ్చిన తర్వాత మీకు నేనున్నాను, మిమ్మల్ని కాపాడుతాను, ఆ పేదలు కూడా తీయించేస్తాను, మీ ఉప్పాడు పోకుండా కాపాడుతాననేసి ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా మా ఎమ్మెల్యేగా ఇక్కడ మారిచ్చారు. అదే మాటగా మమ్మల్ని కాపాడమనేసి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి కొలుసు పార్థసారథి, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ తదితరులు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. Goddess. Navaratri is for goddess. Navaratri, we are celebrating so many festivals all over the country. But Navaratri is the most important festival, and this is the only festival we are celebrating for 9 continuous days. That is the greatness of it. Everybody is talking about equal right to woman, equal right to woman, equal right to woman. Navaratri is representing no equal right to woman, but women are more important than the men. That is what is 9 days has been allocated for goddess, not for God. Diwali 1 day. Any other festival you take 1 day, 2 day, 3 days maximum. 9 consecutive days, for all the 9 days we are worshipping only the goddess. That is the importance our society and culture and heritage has given to the woman. We always worship goddess. Navaratri is for goddess. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణతో భక్తులను దర్శనమిచ్చారు. ఇక మరోవైపు నూతనంగా చైర్మన్ గా నియమించబడ్డ బొర్రా రాధాకృష్ణ బాధ్యతలు చేపట్టారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు గాని భవానీలకు గాని ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న దుర్గా గుడి చైర్మన్ బొర్రా గాంధీతో మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. అమ్మవారు మనకు దర్శనం ఇస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొత్తగా ఎన్నికైన చైర్మన్ గుడి చైర్మన్ ఉన్నారు, బొర్రా గాంధీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఏంటి అనేది ఇక్కడ గాంధీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు కొత్తగా ఎన్నికయ్యారు, ఆ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఏంటి? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మరి నేను నుంచి పర్యవేక్షిస్తున్నాను. నేను అన్ని లైన్లో కూడా తిరుగుతున్నాం. విఐపి లైన్లో మాట్లాడాము, మామూలు లైన్లో మాడాము, మరి భవానీలతో కూడా మాడాము. భవానీలు ఇప్పుడు ఒక్కరికి ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చామండి, మాకు ఒక సపరేట్ లైట్ కింద నుంచి కావాలి. మరి మేమంతా మాతలు ఉండారు, మేము ఉన్నాం, మరి మేము నిష్టగా మేము ఆ పూజలు చేస్తాము. మరి వీళ్ళందరితో కలిపితే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు అన్నారు. సరే అది చూద్దాం. మామూలుగా అయితే ఆ దీక్ష టైంలో వాళ్ళకి విడిగా ఉంటుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడు కలిసి వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోరిక ఏంటంటే అంతా బాగుంది, గంటలో వచ్చేసాము, కానీ ఒక లైన్ కావాలని భవాని అడిగారు. అది వాళ్ళ కొత్త పాయింట్, అది నేను డిస్కస్ చేస్తాను మా వాళ్ళతో. మరి నేను ఇవాళ చాలా హ్యాపీగా, చాలా మంది 1 అవర్లో వచ్చామండి, వాటర్ ఇస్తున్నారు,
చిన్నపిల్లలు ట్యాగులు కడుతున్నారు, మిల్క్ అడిగారు మమ్మల్ని, అంతా బాగుందని చెబుతున్నారు. బాగా రష్ పెరిగింది ఈ పూట జనరల్గా. సుమారు ఎంతమంది వస్తున్నారు సార్ రోజుకి? సుమారుగా నిన్న ఈవినింగ్ 63,000 మంది, 5ంటికల్లా 63,000 మంది వచ్చారు నిన్న ఈవినింగ్ 5ంటికి. ఆల్మోస్ట్ ఆ తర్వాత రాత్రి 11 దాకా నేను ఉన్నాను. 1,00,000 ఇంకా పెరుగుద్ది అనుకుంటున్నాం ఇక ఇప్పటి నుంచి. అంటే ఫస్ట్ 1-2 రోజులు 3 రోజులు స్లోగా ఉంటుంది. ఇక డెఫినెట్ గా రేపటి నుంచి, ఎందుకంటే వాళ్ళంతా పేపర్లో వచ్చింది వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, ఆ లైన్ లేదు ఈ లైన్ లేదు అనేపాటి కొంత తగ్గుద్ది. ఇవాళ నేను కూడా తగ్గినా కూడా ఈ వెయిటింగ్ జనం అంతా వస్తారు. ఇప్పుడు 1 గంట ఆపుతాం కదా, జనం అంతా వస్తారు. రేపటి నుంచి హెవీ రష్ గా ఉంటుంది. దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదే విధంగా శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా చెప్పుకునే రోజు మూలా నక్షత్రం. ఆ రోజు మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ? ఆ రోజు ఆల్మోస్ట్ నో టికెట్ ఏ లైన్ కూడా, ఆల్ ఫ్రీ, మొత్తం ఫ్రీ లైనే. ఎక్కడా కూడా ఆపడం ఇది అది ఏమి ఉండదు. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు వస్తారు, మరి ఆయన బట్టలు తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు దానికోసం అని చెప్పి మొత్తం ఏ లైను ఏ ఇబ్బంది లేకుండా అన్ని లైన్లు ఫ్రీ పెట్టారండి. ఆ రోజు ఏ ఇబ్బంది ఉండదు, ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఉండదు. అది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే మూలా నక్షత్రం రోజు ఎటువంటి టికెట్ కూడా ఉండదు ఇక్కడ. అంత సానుకూలంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వీరవల్లితో రవికిరణ్, దుర్గగుడి, విజయవాడ.